వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్లో భాగంగా బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనే టాపిక్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం అండి. మన గణేష్ స్టడీ సెంటర్లో ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ ఎడిషన్ అండ్ న్యూ ఎడిషన్ అండ్ కెరన్స్ అర్థమెటిక్ క్లాసెస్తో పాటుగా అర్థమెటిక్ తో పాటుగా మనము రీజనింగ్ క్లాసెస్ కూడా చేయడం జరుగుతుందండి. అలాగే ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ కూడా మనకి ఈ ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్కి యాడ్ చేయడం జరిగిందండి. ఎస్ఐ కానిస్టేబుల్కి నెక్స్ట్ మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతున్న ఉద్దేశంతో ఈ ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్లో లేనటువంటి ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ కూడా దీనికి యాడ్ చేయడం జరిగిందండి. ఆ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 అండ్ 9346727921 నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కూడాను పూర్తి వివరాలను తెలుసుకోవచ్చండి. అయితే మనం ఈరోజు బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనే టాపిక్ ఆర్ఎస్ అగర్వాల్ యూనివర్సిటీ నుండి చూసుకున్నట్లయితే ఈ టాపిక్ అనేది టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది ఇంట్రడక్షన్ వీడియోస్లో. అంటే స్టార్టింగ్ ఈ సిలబస్ చెప్పేటప్పుడు దేని మీద ఏవి డిపెండ్ అయ్యి ఉంటాయని కూడా మనం చెప్పడం జరిగింది. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ కింద మనకి డిపెండ్ అయిన టాపిక్స్ ఏంటంటే ట్రైన్స్ అని అండ్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అని రెండు టాపిక్లు అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటాయండి. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అంటే బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అంటే ఇంకేం లేదంటే పడవలు ప్రవాహాలు అండి. ఇది రైలు సంబంధించి పడవలు ప్రవాహాలు. మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్లో మీకు టైమ్ అండ్ డిస్టెన్స్ మాత్రమే ఉందనుకోండి, ఖచ్చితంగా ఈ మూడు టాపిక్లు కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి అని అర్థం అనమాట. మీకు స్పెషల్గా టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అని సపరేట్గా ఇచ్చారు అనుకోండి, అంటే దీని మీద వెయిటేజ్ మీకు ఎక్కువ ఉందని అర్థం అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు సిలబస్లో టైమ్ అండ్ డిస్టెన్స్ ఒక్కటే ఉందండి, కాలము దూరం అని ఒక్కటే ఉందండి. అయినప్పటికీ మీరు కాలము దూరం సంబంధించిన మిగిలిన ఈ రిమైనింగ్ టాపిక్స్ ట్రైన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ట్రైన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఇవ్వలేదు కదా, ఈ టాపిక్స్ మీరు చూడకపోతే మాత్రం మార్క్స్ పోతారండి, పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. అయితే మనకి ఈ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనే టాపిక్ మనం చూసుకున్నట్లయితే ఇందులో ఒకే ఒక మోడల్ ఉంటుందండి. ఈ మోడల్ అని మనం ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. ఈ సింబల్ని యూజ్ చేసుకుంటూ మనం చేయడం జరుగుతుంది అనమాట. ఈ టాపిక్ మొత్తం ఆల్రెడీ మనము ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్ కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆర్ఎస్ఆర్ ఓల్డ్ బుక్ లో ఈ టాపిక్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు ఆర్ఎస్ఆర్ న్యూట్స్ లో మనం చెప్పుకుందామండి. అయితే అసలు ఈ అంటే ఏంటి, దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ సింబల్ ని ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే మనకు సింపుల్ గా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. తక్కువ టైంలో బాగా గుర్తుంటుంది కూడాను. తక్కువ టైంలో చేయొచ్చు, మళ్ళీ బాగా గుర్తుంటుంది. అది మీరు గుర్తుంచుకోండి. ఈ సింబల్ లో మనకి పైన చూసుకున్నట్లయితే చూడండి, ఈలో అక్కడ మనకి మూడే ఉంటాయి కదా, మరి ఎక్కువ రాశారు అనుకుంటారు మీరు. ఎక్కువ ఏం కాదని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అర్థమైపోతుంది. పైన మనకు చూసుకున్నట్లయితే అప్ స్ట్రీమ్ ఇచ్చామండి, కింద చూసుకున్నట్లయితే డౌన్ స్ట్రీమ్ అండి. మిడిల్ లో చూసుకున్నట్లయితే స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ అనమాట. అక్కడ రెడ్ ఇంక్ ఇవ్వడం జరిగింది దానికోసమనే. అప్ స్ట్రీము, స్టిల్ వాటర్, డౌన్ స్ట్రీమ్. మన తెలుగులో చూసుకున్నట్లయితే బోట్ అనేది ప్రవాహానికి ఎదురుగా వెళ్ళింది అనుకోండి, దాని యొక్క వేగం ఇక్కడ తీసుకోవాలని అర్థం అనమాట. పడవ అనేది నిశ్చల నీటిలో వెళ్ళింది అనుకోండి, అప్పుడు దాని వేగం మధ్యలో తీసుకోవాలండి. పడవ అనేది ప్రవాహానికి ఇక్కడ ఎదురుగా కాదు, ప్రవాహ వాలులో అండి. ప్రవాహ వాలులో వెళ్ళింది అనుకోండి, అంటే ప్రవాహానికి దిగువగా వెళ్ళింది అనుకోండి. దిగువగా వెళ్ళినట్లయితే మనం ఏం రాసుకోవాలంటే డౌన్ స్ట్రీమ్, ఇక్కడ మనం డౌన్ లో వేయవలసి ఉంటుంది అనమాట. దాని గురించి డేటా అంతా. మరి ఇక్కడ కరెంట్ అని ఇచ్చే చూడుకోండి, ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చినప్పుడు మాత్రం కరెంట్ అని ఇస్తుంటాడు, లేదా స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అని అంటుంటాడు అనమాట. అంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అన్నా కరెంట్ అన్నా ఒకటి తీసుకోండి. అది ప్రవాహ వేగం అనమాట. అంటే ప్రవాహం అంటే ఆ ఏర్ అనేది, అంటే లేదా ఆ నది అనేది ఎంత వేగంతో ప్రవహిస్తుంది అనేది ఇక్కడ ఈ రెండు దగ్గరలో మనం తీసుకోవాలన్నమాట. ఓకేనండి. ప్రవాహ వేగాన్ని ఈ రెండు దగ్గర చూడండి, చిన్న యారో మార్క్స్ పెట్టుకుని చూడండి, అది ప్రవాహ వేగం అవుతుందండి. ఇది అప్ స్ట్రీమ్ అండి. అప్ స్ట్రీమ్ అని కొన్ని దగ్గర ఏమిస్తుందంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎగ్నెస్ట్ ద స్ట్రీమ్ అంటాడు. అంటే ప్రవాహానికి ఎదురుగా, అంటే ప్రవాహాన్ని ఎదిరించి. అంటే పడవ ఇప్పుడు చూడండి, నది అనేది ఇలా ప్రవహిస్తుంది అనుకోండి, పడవ అనేది దానికి ఎదురుగా ఆపోజిట్ లో వెళ్తుంది అర్థం అనమాట. అంటే కొంత వేగంతో వెళ్ళినప్పటికీ ప్రవాహం ఏం చేస్తుందంటే పడవని వెనక్కి తీసుకుని వచ్చేస్తుంది అనమాట. దాన్ని అప్ స్ట్రీమ్ అనమాట ఇది. అంటే ఇక్కడ స్పీడ్ తక్కువగా ఉంటుంది అనమాట. డౌన్ స్ట్రీమ్ అంటే చూడండి, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎలాంగ్ ద స్ట్రీమ్ అంటారు. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎలాంగ్ ద స్ట్రీమ్ అంటే స్ట్రీమ్ వెంట, అంటే ప్రవాహం అనేది ఏ దిశలో ఉంటుందో పడవ కూడా అదే దిశలో ఉంటుంది. దాన్ని డౌన్ స్ట్రీమ్ గా మనం తీసుకోవచ్చండి. ఓకేనండి. ఇక్కడ మనము ఈయన సింబల్ మీకు గుర్తుంచుకుంటే సరిపోతుంది అనమాట.
మనకి ఇక్కడ నిశ్చల నీటిలో పడవ వేగం అనేది మనం x km/h అని తీసుకున్నాం అనుకోండి. నిశ్చల నీటిలో x km/h. నెక్స్ట్ కరెంట్ స్పీడ్ అంటే అది ప్రవాహం యొక్క వేగం అనేది ఏ కిలోమీటర్లో మనం తీసుకున్నట్లయితే చూడండి, ఇచ్చిన సమ్లో ఇవే ఎక్కువ ఉంటాయండి మనకి. నిశ్చల నీటిలో పడవ వేగం x km/h. నెక్స్ట్ ప్రవాహ వేగం ఏ అని తీసుకున్నట్లయితే అప్ స్ట్రీమ్ లో దాని వేగం ఏమవుతుందంటే x - a అవుతుందండి. డౌన్ స్ట్రీమ్ లో దాని వేగం ఏమవుతుందంటే x + a అవుతుందండి. అప్ స్ట్రీమ్ లో ఏమవుతుందంటే x - a అవుతుంది. ఎందుకంటే వేగం అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే పడవ అనేది కొంత వేగంతో వెళ్తుంటే ప్రవాహం ఏం చేస్తుందండి, వెనక్కి తీసుకొచ్చేస్తుందండి. కాబట్టి x - a ప్రవాహం అనేది ఏ కిలోమీటర్ల స్పీడ్తో రిటర్న్ వస్తుంది కాబట్టి x - a అయిందండి. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ లో చూసుకున్నట్లయితే పడవ కొంత వేగంతో వెళ్తుందండి. ఆ పడవని మళ్ళీ ప్రవాహం కూడా కొంత వేగంతో ముందుకు లాక్కుంటూ పోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ వేగం అనేది పెరిగింది. ఇది ఇక్కడ మీకు ఇవన్నీ గుర్తుంచాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ఈ రాసిన చూడండి, x - a, x + a ఇవి గుర్తుంటే చాలు అనమాట. ఓకేనండి, సింపుల్ గా మరి చేయగలరనమాట. చూడండి, మళ్ళీ ఈ వేసుకుందాము. ఇది పైన కింద పెద్ద లైన్స్, మిడిల్ లో పెద్ద లైన్, ఇవి చిన్న లైన్స్ ఉంటాయండి. చిన్న లైన్స్ ఏంటంటే ఏ అంటే ప్రవాహ వేగాలండి. ఇదేంటంటే అప్ స్ట్రీమ్ అండి, x - a అవుతుంది. ఇది మిడిల్ లో x, ఇది x + a. ఇది గుర్తుంటే చాలు. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఈ మిడిల్ లో ఉన్న ఈ టర్మ్ కావాలనుకుంటే ఇది అప్ స్ట్రీమ్ కదండి. అప్ స్ట్రీము, డౌన్ స్ట్రీము. ఇది అప్ స్ట్రీము, సారీ ఇంక మార్చిద్దాం. ఇది అప్ స్ట్రీమ్ అండి. ఇది అప్ స్ట్రీము, ఇది డౌన్ స్ట్రీమ్ అండి. ఈ రెండు ప్లస్ చేసి అప్ స్ట్రీము, డౌన్ స్ట్రీము రెండు ప్లస్ చేసి బై 2 చేసినట్లయితే మనకి ఏమొస్తుందండి, ఎక్స్ వస్తుందండి. అవునా కాదా చూడండి, ఇక్కడ ఇది x - a అండి. x - a ఇదేమవుతుందండి, x + a అండి. ప్లస్ x + a బై 2 అనమాట. ఏ క్యాన్సిల్ అయిపోయిందండి. x + x ఏమవుతుందండి, 2x అవుతుందండి. 2x/2 అండి. అంటే 2 క్యాన్సిల్ అయిపోయింది. మనకి ఏం మిగిలిందండి, x మిగిలిందండి. సరిపోయిందా లేదండి? అంటే మనకి చూడండి, స్పీడ్ ఆఫ్ ది బోట్ స్టిల్ వాటర్ లో పడవ యొక్క వేగం కావాలనుకుంటే అప్ స్ట్రీము ప్లస్ డౌన్ స్ట్రీము బై 2 చేయాలన్నమాట. అప్ స్ట్రీమ్ లో పడవ వేగము, డౌన్ స్ట్రీమ్ లో పడవ వేగము బై 2 చేసినట్లయితే మనకి ఏమొస్తుందంటే స్టిల్ వాటర్ లో పడవ వేగం వస్తుందండి. అదే మనకి ప్రవాహ వేగం కావాలనుకుంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈ రెండు మైనస్ చేసి బై 2 చేయాలండి. అంటే ఏం చేయాలి, u - b బై 2 ఆర్ d - u ఏదైనా పర్వాలేదండి. డిఫరెన్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి, డిఫరెన్స్. ఓకేనండి. రెండు మైనస్ చేశారు అంటే ఇక్కడ మీరు బాగా కరెక్ట్ గా చూసుకోవాలంటే మాత్రం ఇది, ఎందుకంటే ఇది పెద్దది కాబట్టి d - u పెట్టుకుంటే బెస్ట్. d - u/2 అనమాట. d - u/2 అంటే మనకి x వాల్యూ కావాలనుకుంటే రెండు ప్లస్ చేసి బై 2 చేయాలండి. ఇది ఏ వాల్యూ కావాలనుకుంటే రెండు మైనస్ చేసి బై 2 చేయాలండి. ఏవండి, యూను డి. అంటే అప్ స్ట్రీమ్ది, డౌన్ స్ట్రీమ్ది. మీకు చూడండి, ఇక్కడ ఎందుకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే సింపుల్ గా చేయాలి కాబట్టి నేను అంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఎక్స్ వాల్యూ కావాలంటే అప్ స్ట్రీము, డౌన్ స్ట్రీము రెండు ప్లస్ చేసి బై 2 చేయాలండి. అదే మనకి ప్రవాహ వేగం కావాలనుకుంటే రెండు మైనస్ చేసి బై 2 చేయాలండి. ఓకేనండి, అది గుర్తుపెట్టుకోండి. మీకు ఒక్కొక్క సమ్ చేస్తున్నట్లయితే మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది. మనం ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ లో ఉన్న సమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఆటోమేటిక్ మీకు అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఏ బోట్ గోస్ 8 కిలోమీటర్స్ ఇన్ 1 అవర్ అలాంగ్ ద స్ట్రీమ్ అండ్ 2 కిలోమీటర్స్ ఇన్ ద 1 అవర్ అగెనిస్ట్ ద స్ట్రీమ్. ది స్పీడ్ ఇన్ కిలోమీటర్/అవర్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ అని ఇచ్చాడు. ఒక పడవ ప్రవాహము ఒక గంటలో 8 కిలోమీటర్లు మరియు ప్రవాహానికి వ్యతిరేకంగా చూసుకున్నట్లయితే ఒక గంటలో 2 కిలోమీటర్లు నడుస్తుందండి. ప్రవాహం యొక్క వేగము గంటకు కిలోమీటర్లు కావాలన్నమాట. ఇక్కడ ప్రవాహం వేగం అంటే అర్థమేటిక్ ఏ కావాలి మనకి చూసుకోండి. డయాగ్రామ్ వేయండి. డయాగ్రామ్ వేస్తే మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. చూడండి, ఇది డయాగ్రామ్ అండి. ఇక్కడ మనకి ప్రవాహం యొక్క వేగాలు ఉంటాయి, ఏ ఉంటాయి. ఇక్కడ ఇది ఇది ఎక్స్ అండి. ఇది x - a, ఇది అప్ స్ట్రీమ్ అనమాట. ఇది డౌన్ స్ట్రీమ్ అండి. ఇది x + a. ఇప్పుడు మనకి ఏమేమి ఇచ్చాడు చూడండి. ఒక పడవ ప్రవాహం వెంట ఒక గంటలో 8 కిలోమీటర్లు వెళ్ళింది. గంటలో 8 కిలోమీటర్లు అంటే అర్థమైంది. వేగం ఏమవుతుందండి, 8 కిలోమీటర్ల పర్ గంట కదండి. కాబట్టి వేగం ఏమవుతుంది, 8 అవుతుంది అనమాట. అంటే ఇది 8 అండి. రెడ్ పెన్ తీసుకుని చేద్దాం. చూడండి, ఇది 8 అనమాట. 8 ఇక్కడ రాసుకున్నాను చూడండి. నెక్స్ట్ ఇంకేమన్నాడంటే ప్రవాహానికి వ్యతిరేకంగా అంటే అప్ స్ట్రీమ్ లో అనమాట. అప్ స్ట్రీమ్ లో చూడండి, ఎగ్నెస్ట్ ద స్ట్రీమ్ అన్నాడు కాబట్టి అప్ స్ట్రీమ్. అందుకే మీకు ఈ ఇందులో ఆ రెండు కూడా రాయడం జరిగింది. అప్ స్ట్రీమ్ అని రాయడం జరిగింది, ఎగ్నెస్ట్ ద స్ట్రీమ్ అని కూడా రాయడం జరిగిందండి. అందుకే ఓకే. కాబట్టి ఇదేమవుతుందండి 2 km/h అండి. ఒక గంటలో ఉన్నాడు కాబట్టి మన ఇక్కడ గంటలో 2 కిలోమీటర్లు అన్నాడు. 2 కిలోమీటర్లు పర్ గంట. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందండి, స్పీడ్
2 అవుతుంది అనమాట. ఇది 8 అండి, ఇది 2 అండి. ఇది 8, 2. మనకి ఈ మిడిల్‌ది కావాలనుకోండి. మనకు కావాల్సింది ఇది కాదు. ప్రవాహం యొక్క వేగం మాత్రమే కావాలి మనకి. స్ట్రీమ్ యొక్క వేగమే కావాలి కాబట్టి, స్ట్రీమ్ యొక్క వేగం కావాలంటే ముందు మనం ఏం చెప్పామండి? స్ట్రీమ్ యొక్క వేగం కావాలంటే 2 మైనస్ చేసి బై 2 చేయమని చెప్పాను. అదే మనకి ప్రవాహం పడవ వేగం కావాలి. నిచ్చెన నీటిలో పడవ వేగం కావాలంటే 2 ప్లస్ చేసి బై 2 చేయమని చెప్పాను. అదే చూడండి. 2 మైనస్ చేసి బై 2 చేయమని చెప్పాం కాబట్టి 2 మైనస్ చేసేయండి. ఇప్పుడు ఈ రెండిటికి మైనస్ చేసినట్లయితే ఏమొస్తుందండి? 8 మైనస్ 2 అంటే 6 వస్తుందండి. 6/2 అండి. ఏమవుతుందండి? 3 అవుతుందండి. కాబట్టి 3 కిలోమీటర్ పర్ అవర్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 3 కిలోమీటర్ పర్ అవర్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. అలా కాకుండా మీకు ఓన్లీ నిచ్చెన నీటిలో పడవ వేగం కావాలనుకోండి, ఎక్స్ కావాలనుకోండి, 2 ప్లస్ చేసి బై 2 చేస్తారండి. 2 ప్లస్ చేసి బై 2 అంటే 2 ప్లస్ 8 అంటే ఏమవుతుందండి? 10 అవుతుందండి. 10/2 అంటే 5 అనమాట. 5 kmph ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 5 kmph ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనం ఏం చేసామంటే 2 మైనస్ చేసి బై 2 చేసాం. ఓకే, 6/2 అనమాట. 3 kmph. మీకు సింపుల్ గా వచ్చిందా లేదండి? ఈ సింబల్ మీరు యూజ్ చేసుకుంటే సింపుల్ గా వచ్చేస్తుంది అనమాట, ఇంకేం లేదు. ఓకే, అక్కడ ఏది కావాలని ఇక్కడ వచ్చేస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 2. In 1 hour, a boat goes 11 kilometers along the stream and 5 kilometers against the stream. The speed of the boat in still water in kilometer per hour is అని ఇచ్చాడండి. ఒక గంటలో ఒక ప్రవాహం వెంట 11 కిలోమీటర్లు మరియు ప్రవాహానికి ఎదురుగా 5 కిలోమీటర్లు ప్రయాణిస్తుందండి. అయితే నిలకడ నీటిలో పడవ వేగం అని అడిగాడండి. ఇక్కడ మనం నిలకడ నీటిలో పడవ వేగం అంటే ఎక్స్ కాబట్టి ఎక్స్ కనుక్కోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, మొదటి క్వశ్చన్స్ కాబట్టి నేను అన్ని వేస్తున్నాను. అన్ని వేయాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ నేను ఏం వేస్తున్నాను? అప్ స్ట్రీమ్ లో ఎక్స్ మైనస్ ఏ అని, ఇక్కడ ఎక్స్ అని, ఇక్కడ ఎక్స్ ప్లస్ ఏ అని అన్ని వేస్తున్నాను అన్నమాట. ఇక్కడ మీరు వేయాల్సిన అవసరం కూడా లేదు, గుర్తుపెట్టుకోండి. ఏమేమి ఇచ్చాడు చూడండి. ఒక గంటలో ఒక పడవ ప్రవాహం వెంట అంటే డౌన్ స్ట్రీమ్ అని అర్థం. అంటే డౌన్ ఎలాంగ్ ద స్ట్రీమ్ అని అర్థం. డౌన్ స్ట్రీమ్ ఎంత అంటే 11 కిలోమీటర్లు కాబట్టి ఇక్కడ 11 కిలోమీటర్ పర్ అవర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 11 కిలోమీటర్ పర్ అవర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రవాహానికి ఎదురుగా చూసుకున్నట్లయితే 5 కిలోమీటర్ పర్ అవర్ అండి. ఇప్పుడు మనకి ఇది కావాలంటే ఏం చేయాలంటే 2 ప్లస్ చేసి బై 2 చేసేయాలి. 5 ప్లస్ 11/2 అనమాట. 5 ప్లస్ 11 అంటే ఏమవుతుంది? 16 అవుతుంది. 16/2 అంటే 8. 8 కిలోమీటర్ పర్ అవర్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 8 కిలోమీటర్ పర్ అవర్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. అదే మీకు ప్రవాహ వేగం కావాలని అనుకోండి, 2 డిఫరెంట్ చేయాలన్నమాట. ఇక్కడ అడగలేదు, మనం చేస్తున్నాం. 11 - 5/2 అనమాట. ఇది ఈక్వల్ టు 11 - 5/2 అంటే ఇక్కడ ఏమో 6/2 అవుతుందండి. 6/2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3 అవుతుంది అనమాట. అంటే మనకి ప్రవాహ వేగం అడిగితే 3 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. అదే నిశ్చల నీటిలో పడవ వేగం అడిగాడు కాబట్టి ఏమవుతుందండి? 8 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 3. ఏ మ్యాన్ డ్రాస్ డౌన్ స్ట్రీమ్ 32 kilometers and 14 kilometers upstream. If he takes 6 hours to cover each distance, then the velocity in kilometer per hour of the current is అని ఇచ్చాడు. ఒక వ్యక్తి ఏటికి బాల్లో 32 కిలోమీటర్లు మరియు ఏటికి ఎదురుగా 14 కిలోమీటర్లు పడవ నడిపాడండి. ఇక్కడ చూడు, ఓన్లీ కిలోమీటర్లు ఇచ్చాడు, అంటే వేగం ఇవ్వలేదు, దూరం ఇచ్చాడండి. అతను ప్రతి వైపు కవర్ చేయడానికి 6 గంటలు తీసుకుంటే, అంటే ఇక్కడ కాలం ఇచ్చాడు అనమాట. అప్పుడు ప్రవాహ వేగము కిలోమీటర్లో కావాలంట. ప్రవాహ వేగం అంటే ఏ కావాలన్నమాట అడిగి. ఓకేనా, ఇప్పుడు చూడు, మనకి అన్ని కూడా మన ఈలో వేసినవన్నీ కూడా వేగాలండి. వేగాలు అనగానే మీకు వెంటనే గుర్తు రావాలి. మన వేగం ఇవ్వలేదు, ఏమి ఇచ్చాడండి? వేగం ఇవ్వలేదండి, దూరమును కాలం ఇచ్చాడండి. వేగం కావాలి, ఎస్ కావాలంటే ఏం చేయాలంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు డి/టీ చేయాలన్నమాట. అంటే డిస్టెన్స్ బై టైం చేయవలసి ఉంటుంది. ఇక్కడ డిస్టెన్స్ మనకి ఎంత అంటే అప్ స్ట్రీమ్ లో చూసుకున్నట్లయితే 14 కిలోమీటర్లు అండి. డౌన్ స్ట్రీమ్ లో చూసుకున్నట్లయితే 32 కిలోమీటర్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి అది ఉపయోగించుకొని చేయాలి. ఇక్కడ చూడండి, మనం ఈ సింబల్ వేసుకోండి. ఇది అప్ స్ట్రీమ్ కాబట్టి అప్ స్ట్రీమ్ లో చూడండి, ఏటికి ఎదురుగా 14 కిలోమీటర్లు కాబట్టి 14 కాలం ఎంత అంటే 6 అండి. 14/6 అనమాట. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ లో చూసుకున్నట్లయితే 32 కిలోమీటర్లు అండి. 32/6 అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఏం కావాలి? ప్రవాహం యొక్క వేగం కావాలి. ప్రవాహం యొక్క వేగం అంటే ఇవే కదండి. ఇది చిన్నది. ఇది కావాలంటే ఏం చేయాలంటే 2 మైనస్ చేసి బై 2 చేయమని చెప్పాను. అవునా కాదండి? ఇది కావాలనుకుంటే అంటే ఇది ఏ కదండి, ఇది ఏ, ఇది ఎక్స్ అనమాట. ఏ కావాలంటే ఏం చేయమంటే 2 మైనస్ చేసి బై 2 చేయమని. కాబట్టి రెండిట్లో ఏది పెద్ద అండి? ఇది పెద్దది కాబట్టి, అంటే 32/6 మైనస్ 14/6 అనమాట. ఈజ్ ఈక్వల్ టు పెట్టండి. ఇప్పుడు చూడండి, 32 నుంచి 14 మైనస్ చేశారు అనుకోండి, 2 నుంచి 4 అంటే 12 నుంచి 4 మైనస్ చేస్తే ఏమవుతుందండి? 8 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంటుందండి. 2 - 1 అంటే 1 అనమాట. 18/6 అవుతుందండి. 6 1 6 3 కాబట్టి
మనకి ఏమొస్తుందంటే 3 వస్తుందండి. మరి ఏం చేయాలంటే బై 2 చేయాలండి, అది గుర్తుపెట్టుకోండి. అలా వదిలేవద్దండి, బై 2 చేయాలి. కాబట్టి ఇక్కడ కూడా ఏం చేస్తారు, బై 2 చేస్తారండి. 3/2 అంటే అర్థం ఏంటండి, 1 and 1/2 km/h ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 1 and 1/2 km/h ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అంటే సి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే అండి, ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. ఏదవుతుందండి, సి కరెక్ట్ ఆన్సర్. అదే మీకు నిశ్చల నీటిలో పడవ వేగం కావాలనుకుంటున్నాను, 2 ప్లస్ చేసి బై 2 చేస్తారండి. 2 ప్లస్ చేశారనుకోండి, అంటే ఎక్స్ కావాలనుకోండి, ఎక్స్ కావాలంటే 2 ప్లస్ చేసి బై 2 చేయాలంటే 14/6 ప్లస్ 32/6 హోల్ బై 2 చేయాలండి. 14 ప్లస్ 32 చేశారనుకోండి ఏమవుతుందండి, 46 అవుతుందండి. 46/6/2 అనమాట. అంటే ఏమవుతుందండి, 46/12 అవుతుందండి. ఇక్కడ ఏమైనా క్యాన్సర్ అయితే చేసేయండి, లేదంటే అలా ఉంచండి, ప్రాబ్లం లేదు. ఏం క్యాన్సర్ అవుతుందండి, 2తో క్యాన్సర్ అవుతుంది కాబట్టి 23/6 అవుతుందండి అంతే. 23/6 km/h అవుతుంది అనమాట. మనకు కావాల్సింది అది కాదండి, ఇది ఒక్కటే కావాలి కాబట్టి అదే చేసుకోండి. ఇక్కడ మీరు ఏదైతే వేసుకున్నారో అది మీ సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈ ఏ వాల్యూ కావాలంటే మైనస్ చేయాలి, ఎక్స్ వాల్యూ కావాలంటే ప్లస్ చేయాలి. ఎవరిదండి, యూడీ రెండు కలిపి. యూడీలు 2 ప్లస్ చేసి బై 2 చేసినట్లయితే ఎక్స్ వస్తుంది, యూడీలు 2 మైనస్ చేసి బై 2 చేసినట్లయితే ఏ వస్తుందండి. అది గుర్తుంటే చాలు అనమాట. ఈ సింబల్ గుర్తుండాలి, ఈ సింబల్ ఎక్కడెక్కడ ఏమున్నాయో గుర్తుండాలండి. ఎక్కడేం గుర్తుండే, ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ ఉందనేసి, ఇక్కడ ఎక్స్ ప్లస్ ఏ ఉందని, ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఏ అలా గుర్తుండాలి. నెక్స్ట్ ఇవి గుర్తుండాలి అనమాట, యూ మైనస్ ప్లస్ డి అని గుర్తుంటే సరిపోతుంది అనమాట. ఓకే, అలా మనం ఇక్కడ ఈ టాపిక్ లో చూసుకున్నట్లయితే ఒక 30-40 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మాక్సిమం 40 క్వశ్చన్స్ అని ఉన్నట్టున్నాయి. 40 క్వశ్చన్స్ లో అన్నిట్లో కూడా మనం సేమ్ సింబల్ యూజ్ చేస్తాం కాబట్టి మీకు ఆటోమేటిక్ గా చాలా బాగా అర్థమైపోతుంది, ప్రాబ్లం ఏం లేదండి. అలా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఏ బోట్ మ్యాన్ రోస్ 1 కిలోమీటర్ ఇన్ 5 minutes along the stream and 6 kilometer in 1 hour against the stream. The speed of the stream is అని ఇచ్చాడండి. ఒక పడవ నడిపేవాడు ఏటికి బాలుడు 5 నిమిషాల్లో 1 కిలోమీటరు మరియు ప్రవాహానికి వ్యతిరేకంగా 1 గంటలో 6 కిలోమీటర్లు వెళ్ళగలడండి. అయినా ప్రవాహం యొక్క వేగం అడిగాడండి. ప్రవాహం యొక్క వేగం అంటే ఏ కదండి, ఇది కనుక్కోవాలన్నమాట. ఏమేమి ఇచ్చాడో చూడండి, ఇక్కడ ఏమేమి ఇచ్చాడో అది అక్కడ రాయండి. ఇదండి, ఇది స్టిల్ వాటర్ అనమాట. ఇక్కడ చిన్నది ప్రవాహ వేగం, ఇది ఏలు, ఇది ఎక్స్ అండి. మనకి ఏమి ఇచ్చాడు చూడండి, పడవ నడిపేవాడు ఏటికి బాలులో చూడండి, బోట్ మ్యాన్ రోస్ 1 kilometer ఇన్ 5 minutes అన్నాడండి. 1 కిలోమీటర్ 5 నిమిషాల్లో వెళ్ళగలిగాడండి. మనకి చెప్పాను ఇక్కడ వేగం వి లేదా ఎస్ఈజీ ఈక్వల్ టు ఏంటంటే డి/టి అని అర్థం అనమాట. డి/టి అంటే ఇక్కడ చూడండి, డి ఎంత అంటే 1 కిలోమీటర్ అండి, 1 ఇక్కడ 5 minutes ఇచ్చాడండి. 5 minutes అంటే బై 5 వేసుకోండి, ఇంటూ 60 వేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే టైం టీఈజీ ఈక్వల్ టైం ఇచ్చాడండి, 5 నిమిషాలు ఇవ్వడం జరిగిందండి. దీన్ని గంటల్లో మార్చుకున్నట్లయితే 5/60 గంటలను రాసుకోవచ్చండి. ఇక్కడ బైలో ఉంటుంది కాబట్టి 60/5 అవుతుంది అనమాట. 5 1s 5 12s కాబట్టి ఏమవుతుందంటే 12 km/h ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట ఇక్కడ. అంటే మనకి అప్ స్ట్రీమ్ లో ఏటి వాలులో కదండి, కింద వేసుకోవాలి. ఇది ఏటికి ఎదురుగా అయితే మాత్రం అలా వేసుకోవాలి, కింద కాబట్టి కింద వేసుకోండి సరిపోతుంది. తెలిపేద్దాం. ఏటికి వాలు అంటే వాలు కింద కదండి, డౌన్ స్ట్రీమ్ ఇది కదా, డౌన్ స్ట్రీమ్ లో వేసుకోండి. 1/5 ఇంటూ 60 అవుతుందండి, ఈజ్ ఈక్వల్ టు 12 అనమాట. 12 kmph ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ ప్రవాహానికి వ్యతిరేకంగా అంటే అప్ స్ట్రీమ్ అనమాట. ఇది అప్ స్ట్రీమ్, ఇది డౌన్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ లో చూసుకున్నట్లయితే ప్రవాహానికి వ్యతిరేకంగా 1 గంటలో 6 కిలోమీటర్లు వెళ్ళగలదండి. 1 గంటలో 6 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు 1 అంటే 6 అవుతుంది. 6/1 అంటే ఏమవుతుందంటే 6 అవుతుందండి, అంటే 6 kmph అనమాట. మనకు కావాల్సింది ఏంటంటే ప్రవాహం యొక్క వేగం కావాలండి. ప్రవాహం యొక్క వేగం ఇదే కదండి. ప్రవాహం యొక్క వేగం కావాలంటే 2 డిఫరెన్సెస్ బై 2 చేయాలండి. 2 డిఫరెన్స్ చేయండి, 12 - 6/2 అనమాట. 12 - 6 అంటే 6 వస్తుంది, 6/2 అంటే 3. అంటే 3 kmph వేగంతో ప్రవాహం అనేది ప్రవహిస్తుంది అని అర్థం అనమాట. కాబట్టి ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 5. A boat takes off time in moving a certain distance downstream that upstream. What is the ratio between the rate in still water and the rate of current అని ఇచ్చాడండి. ఒక పడవ కొంత దూరం ఏటికి ఎదురుగా కంటే దిగువగా వెళ్ళడానికి సగం సమయం పడుతుందండి. నిశ్చల నీటిలో పడవ వేగానికి మరియు ప్రవాహ వేగానికి మధ్య నిష్పత్తి ఎంత అని అడిగాడండి. చూడండి, నిశ్చల నీటిలో పడవ వేగం అంటే ఎక్స్ అండి, ప్రవాహ వేగానం అంటే ఏ అండి. ఈ రెండింటికి నిష్పత్తి కావాలన్నమాట. డయాగ్రామ్ వేసుకోండి. డయాగ్రామ్ లో మనకి చూడండి వేగాలు ఉంటాయి, కానీ ఇక్కడ వేగం ఇవ్వలేదండి.
ఇక్కడ చూడండి నీట్గా మీరు రాసుకోండి. ఇది ఎక్స్ మైనస్ ఏ అనమాట. ఇది ఎక్స్ అండి, ఇది ఎక్స్ ప్లస్ ఏ, ఇది ఏ అనమాట, ఇది కూడా ఏ అండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్ ఇస్టు ఏ కావాలి. మనకి ఎక్కడ కూడాను వేగాలు ఇవ్వలేదండి. కానీ చూడండి, ఒక పడవ కొంత దూరం ఏటికి ఎదురుగా కంటే దిగువగా వెళ్ళడానికి సగం సమయమే తీసుకుంటుందండి. ఇప్పుడు మనము టైం తీసుకున్నట్లయితే అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ తీసుకున్నట్లయితే చూడండి, ఏటికి ఎదురుగా కంటే దిగువగా వెళ్ళడానికి సగం సమయమే తీసుకోండి. అంటే ఇది ఎక్స్ అయింది అనుకోండి, ఇదేమవుతుందండి, సగం సమయం అంటే x/2 అవుతుందండి. x/2. ఓకేనండి. ఇప్పుడు నిష్పత్తి మనం చూసుకున్నట్లయితే ఏమవుతుందండి, నిష్పత్తి ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుందండి, 2 ఎక్కడికి వస్తుంది అనమాట, 2:1 అవుతుంది అనమాట. అంటే టైం రేషియో చూసుకున్నట్లయితే 2:1 ఉందండి. మరి టైం రేషియో 2:1 ఉందండి, మరి స్పీడ్ యొక్క రేషియో ఏమవుతుందండి, 1:2 అవుతుందండి. అవునా కాదండి, 1:2 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనం టైం తీసుకున్నట్లయితే, ఇక్కడ చూడండి, టైం తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే, ఇది 2 గంటలు పట్టినట్లయితే ఇది 1 గంట పడుతుందండి. అదే మనకి స్పీడ్ చూసుకున్నట్లయితే ఏమవుతుందండి, ఇది 1 అయితే ఇది 2 అవుతుందండి. అంటే స్పీడ్ ఎక్కువ వేగంతో వెళ్తుందని అర్థం అనమాట. ఓకేనండి. ఇది 1 ఇది 2 అయినట్లయితే అంటే 2 km/h అంటే ఇక్కడ మనం ఖచ్చితంగా 1 అవ్వాలని ఏం కాదండి. ఎక్కువ శాతం ఏంటంటే ఇది ఎక్స్ అయితే ఇది 2x అండి, అలా తీసుకోవచ్చు అనమాట. ఇంకా చూడండి, ఎక్స్ అలవాటు అయిన వాళ్ళకి ఏం తీసుకుంటారంటే, ఇది ఎక్స్ అయితే ఇది ఏమవుతుందండి, ఇది 2x అవుతుందండి. ఓకేనా. లేదు ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ అనుకున్నాం కాబట్టి సమ్ ఏదైనా స్పీడ్ కాబట్టి ఎస్ అనుకోవచ్చు. ఎస్ అనుకుంటే ఓకే, లేదా వై అనుకోవచ్చు, ఏదైనా ప్రాబ్లం లేదండి. మీకు అదే చెప్తున్నాను అనమాట. ఇది ఎక్స్ అనుకుంటే ఇది 2x అవుతుంది. ఇది కావాలంటే ఏం చేస్తామంటే 2 ప్లస్ చేసి బై 2 చేస్తాం. మరి ఇది కావాలంటే ఏం చేయాలంటే 2 మైనస్ చేసి బై 2 చేస్తాం. అంతే, ఇంకేం లేదండి తేడా. ఇప్పుడు మనకేం కావాలి, x/y కావాలండి. x/y x/a కావాలి. ఎక్స్ కావాలంటే ఏం చేస్తామండి, 2 ప్లస్ చేసి బై 2 చేస్తామండి. 2 ప్లస్ చేసి బై 2 చేసి చూడండి, 1 ప్లస్ 2 అంటే 3 అవుతుందండి, 3/2 అవుతుంది అనమాట. ఎక్స్ పరంగా చేశారనుకోండి, x ప్లస్ 2x అంటే 3x/2 అవుతుంది. అలాగేసుకున్న ప్రాబ్లం లేదు. ఈస్టు ఇక్కడ 2 మైనస్ చేసి బై 2 చేయాలండి. 2 మైనస్ 1 అంటే 1 అవుతుందండి, 1/2 అనమాట. లేదా ఎక్స్ పరంగా చూసుకున్నట్టు 2x మైనస్ x అంటే ఏమవుతుంది, x/2 అవుతుంది. ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ x ఉంటుంది, x క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగిలిందండి, 3:1 మిగిలిందండి. కాబట్టి 3:1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. డి ఆప్షన్ ఉంది చూడండి, డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 6 అండి. ఇఫ్ ఏ మ్యాన్ గోస్ 18 kilometers downstream in 4 hours and return against the stream in 12 hours, then the speed of the stream in km/h is అని ఇచ్చారండి. ఒక మనిషి 4 గంటల్లో 18 కిలోమీటర్లు ప్రవాహ దిశలో వెళ్ళి 12 గంటల్లో ప్రవాహానికి వ్యతిరేకంగా తిరిగి వస్తే అప్పుడు ప్రవాహం యొక్క వేగము km/h అడిగాడండి. ఒక మనిషి 4 గంటల్లో 18 కిలోమీటర్లు ప్రవాహ దిశలో వెళ్ళి 12 గంటల్లో ప్రవాహానికి వ్యతిరేకంగా తిరిగి వస్తే అప్పుడు ప్రవాహం యొక్క వేగం అంటే ప్రవాహం యొక్క వేగము కిలోమీటర్లో కావాలండి. సేమ్ అండి, సింపుల్ వేసుకోండి. ఇది అప్ స్ట్రీమ్ అండి, ఇది డౌన్ స్ట్రీమ్ అనమాట. చూడండి, ఒక మనిషి 4 గంటల్లో 18 కిలోమీటర్లు ప్రవాహ దిశలో వెళ్ళాడండి. ప్రవాహ దిశలో అంటే ఏంటంటే డౌన్ స్ట్రీమ్ లో వెళ్ళాడండి, కింద వేసుకోవాలన్నమాట. 18 కిలోమీటర్లు 4 గంటల కాదు, 18/4 అనమాట. నెక్స్ట్ 12 గంటల్లో ప్రవాహానికి వ్యతిరేకంగా తిరిగి వచ్చాడండి. ఈ 18 కిలోమీటర్లని 12 గంటల్లో తిరిగి వచ్చాడు కాబట్టి స్పీడ్ కావాలనుకుంటే, స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ బై టైం కదండి. డిస్టెన్స్ బై టైం కాదు, డిస్టెన్స్ ఎంత అంటే 18 కిలోమీటర్లు, టైం ఎంత అంటే 12 గంటలు. ఓకేనా. ఇది ఇప్పుడు మనం ఇచ్చిందంతా రాస్తామండి. ఇక్కడ ఏం కావాలి చూడండి, ప్రవాహం యొక్క వేగం కావాలండి. ప్రవాహం యొక్క వేగం ఇది ఏ కావాలన్నమాట. ఏ కావాలంటే ఈ 2 ఏం చేయాలండి, 2 మైనస్ చేసి బై 2 చేయాల్సి ఉంటుంది అనమాట. 2 మైనస్ చేసి ఏ ఈజ్ ఈక్వల్ ఏంటంటే యు మైనస్ డి, సారీ డి మైనస్ యు కదా, ఎందుకంటే డి పెద్దది కాబట్టి. డి మైనస్ యు బై 2 చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది 2 సాల్వ్ చేసినట్లయితే 6 తో పోతుందండి, 6 3 6 2 అండి. ఇది కూడా 2 తో పోతుందండి, 2 9 2 2 అండి. ఇప్పుడు 2 మైనస్ చేసి ప్లస్ చేసి చూడండి, 9/2 మైనస్ 3/2 హోల్/2 అండి. 9 నుంచి 3 మైనస్ చేసి ఎంత అండి, 6 అండి, 6/2 అండి. 6/2 హోల్/2 అనమాట. అంటే ఏమో 6/2 అంటే ఎంత అంటే 3 కాబట్టి 3/2. 3/2 ఏమని రాసుకోవచ్చు అండి, 1.5 అని రాసుకోవచ్చు, లేదా 1.5 అని రాసుకోవచ్చు అండి. ఇక్కడ 1.5 అనేది ఆప్షన్ లో ఉంది కాబట్టి 1.5 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే అండి, అర్థమైంది అనుకుంటాను.
ఇక్కడ మనము ఏ కావాలండి, ఏ అంటే ప్రవాహం యొక్క వేగము. ప్రవాహం యొక్క వేగం కావాలనుకుంటే 2 మైనస్ చేసి బై 2 చేయాలి. ఇదంతా మీకు తెలుసండి. చాలా సింపుల్‌గా చేయగలరు. ఎందుకంటే మీకు సింప్లిఫికేషన్ మీకు బాగా చెప్పడం జరిగింది. సింప్లిఫికేషన్ మీకు వచ్చు. ఇది చిన్న చిన్న మల్టిప్లికేషన్స్ ప్లస్ సరే చిన్న చిన్న ఎడిషన్స్, సబ్‌స్ట్రాక్షన్సే కాబట్టి సింపుల్‌గా చేయగలరు. ఈ సింబల్‌ని యూజ్ చేసుకుంటే మీకు కన్‌ఫ్యూజ్ ఉండదనమాట. ఓకేనండి. ఆ సింబల్‌లో మీకు ప్రతీది కూడా ఏముంటుందంటే ఓన్లీ స్పీడ్ మాత్రం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. స్పీడ్ కూడా ఒకే ప్రమాణంలో ఉండాలండి. ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్‌లో ఉంటే కిలోమీటర్ పర్ అవర్‌లోనే మొత్తం ఉండాలి. మీటర్ పర్ సెకండ్‌లో ఉంటే మొత్తం కూడా మీటర్ పర్ సెకండ్‌లో ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నంబర్ 7 అండి. ఏ బోట్ మ్యాన్ గోస్ 2 కిలోమీటర్ ఎగైన్స్ట్ ద కరెంట్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇన్ 1 అవర్ అండ్ గోస్ 1 కిలోమీటర్ అలాంగ్ ద కరెంట్ ఇన్ 10 మినిట్స్. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు గో 5 కిలోమీటర్ ఇన్ స్టేషనరీ వాటర్. ఒక పడవ మనిషి లేదా ఒక పడవ ఒక గంటలో ప్రవాహానికి వ్యతిరేకంగా 2 కిలోమీటర్లు వెళ్ళి 10 నిమిషాల్లో ప్రవాహం చూడండి ఇక్కడ కరెంట్ కాదు ప్రవాహం వెంట 1 కిలోమీటర్ వెళ్ళిందండి. స్థిర నీటిలో 5 కిలోమీటర్ వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందని అడిగాడండి. క్వశ్చన్‌లో మనకి 2 వేరియేషన్స్ ఇవ్వడం జరిగిందనమాట. మనం ఏది ఇచ్చినా సరే మీరు ముందు డయాగ్రామ్ వేసుకోండి. మీకు నీట్‌గా క్లారిటీగా అర్థమైపోతుందనమాట. డయాగ్రామ్ వేసారనుకోండి. డయాగ్రామ్‌లో ఏమేమి ఇచ్చాడు అవి రాసుకుంటే మీకు క్లారిటీ అయిపోతుందన్నమాట. ఇక్కడ చూడండి ఒక పడవ మనిషి ఒక గంటలో ప్రవాహానికి వ్యతిరేకంగా 2 కిలోమీటర్లు వెళ్ళాడండి. కాబట్టి మనకి స్పీడ్ కావాలంటే అంటే డిస్టెన్స్ బై టైం కాబట్టి డిస్టెన్స్ ఎంత అండి 2 కిలోమీటర్లు బై అవర్ అనమాట 2/1 అండి అంటే 2a. 10 నిమిషాల్లో 1 కిలోమీటర్ వెళ్ళిందండి ప్రవాహం వెంట అంటే ఇది అంటే 1 కిలోమీటర్ వెళ్ళడానికి ఎంత అంటే 10 నిమిషాలు అయిందండి ఇంటూ 60 వేసుకోవాలి ఎందుకంటే 10 నిమిషాలు కాబట్టి 10 నిమిషాలు కాదు స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం అంటే కదండి డిస్టెన్స్ 1 అండి. మరి టైం టీ ఈజ్ ఈక్వల్ టు 10 నిమిషాలు కాబట్టి దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 10/60 అని రాసుకోవచ్చండి. అప్పుడు ఇక్కడ ఈ 0 క్యాన్సిల్ ఎందుకంటే ఈ డిస్టెన్స్ బై టైం అన్నాడు కదండి టైం కింద ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది భిన్నం రివర్స్ అయిపోతుంది కాబట్టి 60/10 అనమాట అంటే 6 కిలోమీటర్లు వస్తుందండి. ఇది 2 ఇది 6 అనమాట. అప్పుడు మనకి ఏమడగండి చూడండి ఇక్కడ స్థిర నీటిలో 5 కిలోమీటర్లు వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందండి. స్థిర నీటిలో వేగం ఎంత చూడండి. ఈ ఎక్స్ కావాలంటే ఏం చేయాలంటే 2 ప్లస్ చేసి బై 2 చేయాలండి. 2 ప్లస్ చేసి బై 2 చేసి అంటే 2 + 6 2 + 6/2 అంటే 2 + 6 అంటే 8 అవుతుందండి 8/2 అంటే 4 అండి అంటే 4 kmph ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట 4 kmph 4 కిలోమీటర్ పర్ అవర్ ఈస్ కరెక్ట్ అనమాట ఇక్కడ. ఓకేనా కానీ మనకి ఏమడిగాడండి 5 కిలోమీటర్లు వెళ్ళడానికి ఎంత సమయం పడుతున్నాడండి 4 కిలోమీటర్లు వెళ్ళడానికి 1 గంట సమయం పడుతుందండి 1 గంట ఈజ్ ఈక్వల్ టు 60 నిమిషాలు పడుతుంది అనమాట. 4 కిలోమీటర్లు వెళ్ళడానికి 60 నిమిషాలు పడుతుందండి. అదే 5 కిలోమీటర్లు వెళ్ళడానికి ఎంత పడుతుంది 4 ఇంటూ 15 చేసినట్లయితే మనకు 60 వస్తుంది కాబట్టి 5 ఇంటూ 15 చేయండి అంటే 1 కిలోమీటర్ వెళ్ళడానికి 15 నిమిషాలు పడుతుంది అనమాట. అంటే ఎంత అవుతుందంటే 5 × 15 75 అండి 75 మనం ఏం రాసుకోవచ్చు అంటే 60 + 15 అని రాసుకోవచ్చు అంటే 1 గంట 15 నిమిషాలు పడుతుందని అర్థం అనమాట. ఇక్కడే మీకు అర్థమైపోతుందండి 4 గంటలకి 60 నిమిషాలు పడుతుందండి అంటే 1 కిలోమీటర్ వెళ్ళడానికి 15 నిమిషాలు పడుతుంది అనమాట. ఇక్కడ 1 కిలోమీటర్ ఎక్కువ ఉంది కదండి అంటే 15 నిమిషాలు ఎక్కువ అవుతుంది అనమాట 1 గంట 15 నిమిషాలు ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే అండి మీరు ఎలా అర్థం చేసుకుంటే అలాగంటే ఇక్కడ చూడండి అదే 4 కిలోమీటర్లు వెళ్ళడానికి 60 నిమిషాలు పట్టినట్లయితే 1 కిలోమీటర్ వెళ్ళడానికి ఏమవుతుందంటే 15 నిమిషాలు పడుతుందండి. అలాంటిది 5 కిలోమీటర్లు వెళ్ళడానికి ఏమవుతుందండి 1 గంట ప్లస్ 15 నిమిషాలు అవుతుంది. అవునా కదండి 4 కిలోమీటర్లు గంట అండి 1 కిలోమీటర్కి 15 నిమిషాలు అండి 1 గంట 15 నిమిషాలు అనమాట. ఓకే ఎలా కావాలంటే అలా చేసుకోండి ప్రాబ్లం లేదు. అది అనులోమానుపాతం ఉంటుందా విలోమానుపాతం ఉంటుందా అంటే డైరెక్ట్ ప్రాపర్షన్ లో ఉంటుందా ఇండైరెక్ట్ ప్రాపర్షన్ ఉంటుందా చూసుకొని మీరు ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలా సైడ్ మల్టిప్లికేషన్ చేయాలా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ఏ మ్యాన్ కెన్ డ్రా 3/4 ఆఫ్ ఏ కిలోమీటర్ ఎగెన్స్ట్ ద స్ట్రీమ్ ఇన్ 11 and 1/4 minute and రిటర్న్ ఇన్ 7.5 minutes. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్ ఇచ్చాడండి. సేమ్ క్వశ్చన్ కానీ ఇక్కడ ఫ్రాక్షన్స్ ఇచ్చారు చూడండి. ఈ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నప్పుడు ఏం లేదంటే మనకు సింబల్ అదే ఒకే సింబల్ ఆ సింబల్ యూజ్ చేద్దాం. ఒక మనిషి 3/4 కిలోమీటర్ల దూరాన్ని 11 + 1/4 నిమిషాల్లో ప్రవాహానికి వ్యతిరేకంగా మరియు తిరిగి 7.5 నిమిషాల్లో రాగలడండి. అయితే నిశ్చల నీటిలో మనిషి వేగాన్ని కనుగొనండి అడిగాడండి. ఇక్కడ మనం ఈ సింబల్ వేసేద్దాం. ఈ సింబల్లో మనం వేసేసి సరిపోతుంది అనమాట. ఇది అప్ స్ట్రీము ఇది డౌన్ స్ట్రీము ఇది ఎక్స్ అనమాట. ఎక్స్ కావాలంటే ఏం చేయాలంటే అప్ స్ట్రీము ప్లస్ డౌన్ స్ట్రీము బై 2 చేయాలి. నిశ్చల నీటిలో మనిషి వేగం ఎక్సే కనుక్కోమన్నాడు అనమాట. ఇది చేయాలి మనం.
ఇక్కడ ఇచ్చింది రాద్దామండి ముందు. ఇక్కడ అప్ స్ట్రీమ్ లో వేగం కావాలనుకోండి, అప్ స్ట్రీమ్ లో మనకి స్పీడ్ కావాలనుకోండి ఏం చేయాలండి, డిస్టెన్స్ బై టైం అండి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే డిస్టెన్స్ బై టైం, కాబట్టి డిస్టెన్స్ ఎంత చూడండి 3/4 కిలోమీటర్లు అండి. 3/4. మరి టైం ఎంత అండి, టైం టీ ఈజ్ ఈక్వల్ టు 11/1/4 అండి. టైం టీ ఈజ్ ఈక్వల్ టు 11/1/4 ఏం రాసుకోవచ్చండి, 11/4 44 అంటే 11/4 + 1 అంటే 45 అండి. 45/4 అనమాట. దీన్ని మనము బైలో టీ ఉంది కాబట్టి రివర్స్ చేసుకొచ్చామంటే 4/45 అవుతుందండి. ఈ 4 క్యాన్సిల్ అయిపోతుందండి. 3 1 3 15 అండి. అంటే 1/15 KMPH ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ నిమిషాలు ఇచ్చాడు కదా, ఓకే ప్రాబ్లం లేదు, గంటల్లో మార్చాం కాబట్టి KMPH అండి. సార్ ఇక్కడ మనం ఇంటూ 60 ఉంటుందండి, ఎందుకంటే ఇది నిమిషాలు ఉంది కదా, కాబట్టి ఇంటూ 60 అనమాట. అప్పుడేమో 15 1 15 4 కాబట్టి 4 వస్తుందండి. ఈజ్ ఈక్వల్ టు 4 KMPH అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ 4 వేసుకోండి, ఓకేనా. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ చూడండి, ఇక్కడ మీకు నీట్గా అర్థమైపోతుంది చూడండి. అప్ స్ట్రీమ్ చేస్తాను, డౌన్ స్ట్రీమ్ చూడండి. దూరం అదేనండి, దూరం 3/4. దూరం ఎంత అండి, 3/4. టైం చూడండి ఎంత ఇచ్చాడండి, 7:30 ఇచ్చాడండి. టైం టీ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడండి, టైం టీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చేస్తాను చూడండి, ఈ ప్లేస్ లో చేస్తాను. టీ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడండి, 7.5 ఇచ్చాడండి. 7.5 మనం ఏం రాసుకోవచ్చు, 15/2 అని రాసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే నిమిషాలు అనమాట. 15/2 నిమిషాలు కాబట్టి మనము టైం అనేది గంటల్లో మార్చుకుంటే ఏం చదువుతుందండి, 15/2 ఇంటూ 60 అవుతుందండి. అంటే బైలో 60 వస్తుంది గంటల్లో మార్చితే. 15 1 15 అంతండి, 4 అండి, అంటే 1/8 అవుతుంది అనమాట. ఇది ఇక్కడికి వస్తే ఏమవుతుందండి, 8/1 అవుతుందండి. 4 1 4 2 కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 3 2 6 కాబట్టి 6 km/h అవుతుందండి. అంటే ఇది 6 అవుతుంది. మరి ఇప్పుడు మనకు తెలుసండి, అప్ స్ట్రీమ్ లో వేగం తెలుసు, డౌన్ స్ట్రీమ్ లో వేగం తెలుసు. నిశ్చల నీటిలో పడవ వేగం కాబట్టి 2 + 6/2 చేశారు కాబట్టి 4 + 6/2 అనమాట. 4 + 6/2 అంటే ఏమవుతుందండి, 10 అవుతుందండి. 10/2 అంటే 5 అనమాట. అంటే 5 KMPH ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 5 KMPH ఇస్ కరెక్ట్ ఆన్సర్, అంటే సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. చూడండి, అంత పెద్ద మనకు సమ్ ఇచ్చినప్పటికీ మనకి ఏమైందండి, సింపుల్ గా మనం ఆన్సర్ చేయగలిగామండి. ఓకేనండి, చాలా సింపుల్ గా చేయగలిగాం. మళ్ళీ దీన్ని మీరు మరి ఇంక వేరే దానిలో మార్చుకునే ప్రయత్నించొద్దండి, ఎందుకంటే ఇది కిలోమీటర్లు మన మీటర్లో మార్చుకొని అలాగే ఏం చేయొద్దండి, సింపుల్ గా చేయగలిగాం చూడండి. ఇదే ఆర్ఎస్ఆర్ బుక్ లో చూసుకున్నట్లయితే దాన్నే చాలా ఎక్కువగా సాగదీసి చెప్పాడు అనమాట. మనము ఇంత పెద్దది కూడా చేయాల్సిన అవసరం లేదు, కానీ మనం ఏం చేసామంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో టైంని సపరేట్ గా నేను తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ టైం చూడండి, టైం సపరేట్ గా మనం తీసుకోవడం జరిగింది. అలా మీకు అవసరం లేకుండా డైరెక్ట్ గా వేయగలిగితే వేసేయొచ్చండి. ఇక్కడ మనకి 3/4 భిన్నం రివర్స్ అవుతుందని తెలుసు కాబట్టి ఈ 4 పైకి వెళ్ళిపోతుంది. 11 4 44 + 1 అంటే 45 కింద వచ్చేస్తుంది. నిమిషాలు ఇచ్చాడు కాబట్టి గంటల్లో కావాలంటే ఇంటూ 60 చేయాలని తెలిస్తే డైరెక్ట్ గా ఈ స్టెప్ వేసేయచ్చు అనమాట. అలవాటు అవ్వాలండి, మీకు అలవాటు అయిపోతే డైరెక్ట్ గా ఈ స్టెప్ వేస్తారు, అప్పుడు మనకి స్టెప్స్ తగ్గిపోతాయి అనమాట. మనకి చేసేది ఈలో మనకి సింపుల్ గా ఆన్సర్ వచ్చింది చూడండి, స్టెప్స్ తగ్గిపోతాయి, తగ్గించాలి మీరు అంతే. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 9 అండి. ఏ బోట్ వైల్ గోయింగ్ డౌన్ స్ట్రీమ్ ఇన్ ఏ రివర్ కవర్డ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 50 miles at an average speed of 60 miles/hour. While returning because of the water restraint, it took 1 hour 15 minutes to cover the same distance. What was the average speed during the whole journey అని ఇచ్చాడండి. ఒక పడవ ఒక నదిలో దిగువకు వెళ్ళేటప్పుడు సగటున గంటకు 60 మైళ్ళ వేగంతో 50 మైళ్ళ దూరం ప్రయాణించిందండి. తిరిగి వచ్చేటప్పుడు నీటి నిరోధకత కారణంగా అదే దూరాన్ని కవర్ చేయడానికి 1 గంట 15 నిమిషాలు పట్టిందండి. మొత్తం ప్రయాణంలో సగటు వేగం ఎంత అని అడిగాడండి. మొత్తం ప్రయాణంలో సగటు వేగం ఎంత అన్నాడు. చూడండి, ఇక్కడ ఒక పడవ నది దిగువకు వెళ్ళేటప్పుడు సగటున 60 మైళ్ళ వేగంతో 50 మైళ్ళ దూరం ప్రయాణించిందండి. తిరిగి వచ్చేటప్పుడు నీటి నిరోధకత కారణంగా, అంటే ఎదురుగా వస్తుంది కదండి నీరు, అంటే ఎదురుగా వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు అదే దూరాన్ని కవర్ చేయడానికి 1 గంట 15 నిమిషాలు పట్టిందండి. టైం ఎక్కువ పట్టింది అనమాట. ఇక్కడ మనం దేనికి ఎక్కువ ఇచ్చాడు చూడండి, ఇక్కడ ఒకదానికి వేగం ఇచ్చాడండి, మరొక దానికి కాలం ఇవ్వడం జరిగిందండి. కానీ మనకు కావాల్సింది ఏంటంటే మొత్తం ప్రయాణంలో సగటు వేగం కావాలండి. మీకు సగటు వేగం అనే క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే మనం టైం అండ్ డిస్టెన్స్ చూడడం జరిగింది, కాలము దూరం. సగటు వేగం ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే మొత్తము దూరము బై మొత్తం కాలం అండి. మొత్తం దూరము బై మొత్తం కాలం. మీకు వెంటనే ఫార్ములా గుర్తొచ్చేయాలన్నమాట. మొత్తం దూరము బై
మొత్తం కాలం. ఇది గుర్తుంచుకొని చేసేయొచ్చండి. మొత్తం దూరం ఏమవుతుందండి? 50 మైళ్ళు ఇటు వెళ్ళాడు. మళ్ళీ 50 మైళ్ళు తిరిగి వస్తాడు. ఇక్కడ మొత్తం దూరం ఏమవుతుందండి? 100 మైళ్ళు అవుతుందండి. అది వచ్చేసింది ఇంకా. మొత్తం కాలం కావాలండి. ఆల్రెడీ చూడండి ఆపోజిట్‌లో వెళ్ళినప్పుడు ఏమైందండి? 1 గంట 15 నిమిషాలు పట్టిందండి. మరి దిగువకి వెళ్ళేటప్పుడు టైం ఇవ్వలేదు కదా! టైం కనుక్కోవచ్చనమాట. దిగువకి వెళ్ళేటప్పుడు టైం చూసుకున్నట్లయితే టైం టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? టైం టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ స్పీడ్ కాబట్టి డిస్టెన్స్ ఎంత అండి? 50 మైళ్ళు. మరి స్పీడ్ ఎంత అండి? 60 మైళ్ళ స్పీడ్ అండి. ఈ 0, 0 క్యాన్సిల్ అయిపోయినట్లయితే 5/6 అనమాట. 5/6 అండి. ఇది అలా ఉంచండి. టైం టీ ఈజ్ ఈక్వల్ టు 5/6. నెక్స్ట్ ఇక్కడ రెండోదని టైం చూడండి. ఇదేంటండి? అప్ స్ట్రీమ్ అండి. మరి డౌన్ స్ట్రీమ్ యొక్క టైం చూసుకున్నట్లయితే ఎంతండి? 1 గంట 15 నిమిషాలండి. 1 గంట 15 నిమిషాలు అంటే 75 నిమిషాలకు 60 అని రాసుకోవచ్చండి. దీన్ని మనము 15తో చేసినట్లయితే 15 5 అండి. 15తో 15 4 అండి. అంటే 5/4 అనమాట. ఓకేనా? ఇక్కడ మీకు ఇంకా అర్థం అవడం కోసం రాస్తాను చూడండి. 1 గంట 15 మినిట్స్ అండి. దాన్ని ఏం రాసుకోవచ్చండి? 75 నిమిషాలని రాసుకోవచ్చండి. ఈ 75 నిమిషాలని మనం గంటల్లో మార్చుకున్నట్లయితే 75/60 గంటలను రాసుకోవచ్చండి. ఈ 75/60ని నేను ఏమని రాశానంటే 5/4 అని రాశాను అనమాట. అంటే టైం మీకు తెలిసిపోయిందండి. ఇక్కడ టైం టీ ఈజ్ ఈక్వల్ టు మీకు ఇంకా ఇది T1 ఇది T2 అని తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది T1 ఇది T2. ఓకేనా? ఇప్పుడు మనకి సగటు వేగం కావాలంటే సగటు వేగం v ఈజ్ ఈక్వల్ టు మొత్తం దూరం ఎంత అండి? 50 + 50 అండి. అప్ స్ట్రీమ్ లో 50, డౌన్ స్ట్రీమ్ లో 50 అండి. మొత్తం కాలం ఎంత అండి? ఇది 5/6 అండి. ఇది 5/4 అనమాట. ఈ రెండు ప్లస్ చేసి 2 ప్లస్ చేస్తే 100 అవుతుంది అనమాట. ఈ రెండు ప్లస్ చేస్తే చూడండి, ఈ 4 ఇక్కడికి వెళ్ళిపోతుందండి. లేదా 5 కామన్ తీసేయచ్చు. ఈ 4 ఇక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి 5 4 20 అండి. ఈ 6 ఇక్కడికి వెళ్తుంది. 5 6 30 అండి. 6 4 24 అనమాట. ఇది రివర్స్ అయిపోతుంది అనమాట. రివర్స్ చేసేయండి. 100 ఇంటూ ఈ 24 పైకి వెళ్ళిపోతుందండి. 20 + 30 అంటే ఏమవుతుంది? 50 అవుతుందండి. 50 1s 52s అనమాట. 2 × 48 2 × 24 అంటే 48 అవుతుందండి. అంటే 48 మైల్ పర్ అవర్ అండి. మైల్ పర్ అవర్. ఇక్కడ మైల్లో ఇవ్వడం జరిగింది కానీ 48 మైల్ పర్ అవర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, అర్థమైందండి. ఏమి ఇవ్వడం జరిగిందండి? ఇక్కడ మనకి ఓన్లీ ఏమడిగాడు? సగటు వేగం అడిగాడండి. సగటు వేగానికి మనకి ఈకి సంబంధం లేదు కాబట్టి మనకి ఈ వేయలేదు అనమాట. ఓకేనా? ఈ వేయలేదండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 10 అండి. క్వశ్చన్ నెంబర్ 10 ఏమి ఇచ్చారండి? ఏ మ్యాన్ స్విమ్మింగ్ ఇన్ ఏ స్ట్రీమ్ విచ్ ఫ్లోస్ 1.5 km/h finds that in given time he can swim twice as far with the stream as he can against it. Yet what rate does he swim అని ఇచ్చాడండి. గంటకు 1.5 కిలోమీటర్ల వేగంతో ప్రవహించే ప్రవాహంలో ఈత కొడుతున్న వ్యక్తి ఒక నిర్దిష్ట సమయంలో అతని ప్రవాహానికి వ్యతిరేకంగా కంటే ప్రవాహంతో అయితే 2 సార్లు ఈత కొట్టగలని తెలుసుకుంటాడండి. అయితే అతను ఏ రేటుతో ఈత కొడతాడని అడిగాడండి. ఇక్కడ మనకి చూడండి, ఏ రేటుతో ఈత కొడతాడంటే అర్థం ఏంటంటే నిశ్చల నీటిలో అని అర్థం అనమాట. చూడండి, ఎట్ వాట్ రేట్ డస్ ఈ స్విమ్ అని ఇచ్చాడు కదా, నిశ్చల నీటిలో అర్థం అనమాట. అంటే మిడిల్ది కనుక్కోవాలని అర్థం. నిశ్చల నీటిలో అని అర్థం అనమాట. ఓకేనా? ఈ సింబల్ వేసుకోండి. ఇది మన ఇక్కడ ఏమి ఇచ్చాడండి? ప్రవాహం యొక్క వేగం ఇచ్చాడండి. ఇది ఇచ్చాడండి ఇక్కడ. ఎంత అండి? 3/2 అనమాట. 1.5 అర్థమైందండి. 3/2 ఇది మాత్రం ఇచ్చాడండి. 3/2 ఇది 3/2 ఇచ్చాడండి. నెక్స్ట్ మనం ఇంకేమి ఇచ్చాడండి? మనకు చూడండి, ఇంకా ఈత కొడుతున్న వ్యక్తి ఒక నిర్దిష్ట సమయంలో అతను ప్రవాహ వ్యతిరేకంగా కంటే ప్రవాహంతో అయితే 2 సార్లు ఈత కొట్టగలడు. అంటే వేగం ఏమైందండి? డబల్ అయ్యిందని అర్థం అనమాట. వేగం డబల్ అయింది, సమయం కూడా ఏమవుతుందంటే సగం అయిపోతుంది అర్థం. ఓకేనా? వేగం డబల్ అవుతుంది కాబట్టి వేగం అనేది అప్ స్ట్రీమ్ లో మనం తీసుకున్నట్లు ఎక్స్ అయినట్లయితే డౌన్ స్ట్రీమ్ లో ఏమవుతుందంటే 2x అవుతుందండి. అప్ స్ట్రీమ్ లో ఎక్స్ అయినట్లయితే డౌన్ స్ట్రీమ్ లో ఏమవుతుందంటే 2x అవుతుందండి. మరి నిశ్చల నీటిలో కావాలి కాబట్టి ఇది కావాలండి. ఇది కావాలంటే 2 ప్లస్ చేసి బై 2 చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా దాంతో పాటుగా దీన్ని మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా. ఏది ఇవ్వడం జరిగింది? ప్రవాహం యొక్క వేగం వచ్చింది కాబట్టి వేగాన్ని ఉపయోగించుకుందామండి. ఇది ఎక్స్, ఇది 2x అయితే ఏమవుతుంది? ఇది 3x/2 అవుతుందండి. ఎందుకంటే 2 ప్లస్ చేసి బై 2 చేయాలి. ఇప్పుడు ఇది కావాలంటే ఏం చేయాలండి? ఈ 2 మైనస్ చేసి బై 2 చేయాలండి. అంతే కదండి. ఇది కావాలంటే ఏం చేయాలంటే 2 మైనస్ చేసి బై 2 చేయాలి. x 2x 2 మైనస్ చేస్తే ఏమవుతుంది? x అవుతుంది. x/2 అనమాట.
అంటే మీకేమొచ్చిందండి x/2 ఈజ్ ఈక్వల్ టు 3/2 అనమాట. అంటే 2 క్యాన్సిల్ అయిపోతే x ఈజ్ ఈక్వల్ టు ఏమైందంటే 3 అయింది. x ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఇది 3 అనమాట. ఇది 3. ఇదేమవుద్దండి 6 అవుద్దండి. మనకి ఇది కావాలి. ఇది కావాలంటే ఇది ఏమైందండి? దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే 3x/2 కదా. 3 3 ఏమవుద్దంటే 9/2 అవుద్ది. 9/2 అంటే ఏంటంటే 4.5 అని రాసుకోవచ్చండి. 4.5 km/h ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 4.5 km/h ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. లేదా ఇంకా చూడండి ఇక్కడ మీకు ఈ సింబల్ వేస్తారు కదా. ఈ సింబల్ వేస్తారు కాబట్టి ఇప్పుడు చూడండి మనకి ఇది x అనుకున్నాము, ఇది ఏమనుకున్నామండి 2x అనుకున్నామండి. అప్పుడు మనకి ఇది x/2 ఇది x ఈజ్ ఈక్వల్ 3 వచ్చింది కదా. అంటే ఇది 3 వచ్చిందండి, ఇది 6 వచ్చిందండి. అప్పుడు ఇది కావాలంటే ఏం చేస్తామంటే 3 + 6/2 చేస్తామండి మిడిల్ కావాలంటే. అప్పుడేమో 9/2 అయింది. 9/2 అంటే ఏమైందండి 4.5. ఎలా చేసుకున్నా ఒకటేనండి. ఓకేనండి. ఇది మనకి ఎప్పుడు కూడా నోట్స్ చూస్తే మీకు నీట్గా అర్థం అవుతుందండి. ఎప్పుడు మా పక్కోడి నోట్స్ చూస్తే అర్థం కాదండి మనం చెప్పే మెథడ్ అనేది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ వర్కింగ్ మనం రాయట్లేదు, గుర్తుపెట్టుకోండి. వర్కింగ్ ఎక్కడ రాయట్లేదు కాబట్టి మీ నోట్ నీట్గా అర్థం అవ్వదండి. అదే మీరు నా క్లాస్ విన్నారనుకోండి, క్లాస్ వింటే ఇక్కడ చెప్పిన మొత్తం ఈ 40 క్వశ్చన్స్ వింటే చాలా సింపుల్గా మనం ఆన్సర్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా సింపుల్గా. ఆల్రెడీ 10 క్వశ్చన్స్ మీరు చేశారు కాబట్టి మీకు వేరియేషన్ తెలుస్తుంది అనమాట. ఈ 10 క్వశ్చన్స్ కున్న వేరియేషన్ బట్టి మీకు అర్థమైపోతుంది ఈ క్వశ్చన్స్ ఎంత సింపుల్ గా చేయగలమండి. టైమ్ అండ్ డిస్టెన్స్ లో ఇదొక పార్ట్. ఈ పార్ట్ అనేది సింపుల్ గా చేయడానికి మేము ఈ మెథడ్ చెప్పడం జరిగింది. మీకు గుర్తుపెట్టుకోండి. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అని గుర్తు రాగానే ఈ మెథడ్ లో చేస్తే సింపుల్ గా ఉంటుంది, అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. అయితే మనము ఆర్ఎస్ అగర్వాల్ యూనివర్సిటీలో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్ లో చూసుకున్నట్టు 10 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామంటే రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.